ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 2016 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 22, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి వివో నుంచి వివో విజన్ని తీసుకొని వచ్చింది. సేమ్ యాపిల్ విజన్ ప్రో అయితే మనం చూసామో దాన్ని కాపీ పేస్ట్ చేసింది, కాకపోతే తక్కువ రేట్కి అయితే వస్తుంది. సో ఇది 1,20,000 రూపాయలు దాకా ఉంది వివో అండ్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్. ఇది ఎగ్జాక్ట్ ప్రైస్ ఇంకా అనౌన్స్ చేయలేదు వీళ్ళు. అదే యాపిల్ చూసుకుంటే 3 లక్షల రూపాయలు దాకా ఉంటుంది. సో ప్రైస్ డిఫరెన్స్ చూడొచ్చు ఎంత ఎక్కువ ఉందో. ఫీచర్స్ మాత్రం సేమ్ యాపిల్లో ఉండే ఫీచర్స్ అని దీనిలో అయితే ఉన్నాయి. వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. యాపిల్ విజన్ ప్రో వెయిట్ వచ్చేసరికి దగ్గర 600 to 650 గ్రామ్స్ ఉంటుంది. వివో విజన్ వచ్చేసరికి జస్ట్ వెయిట్ మీకు 398 గ్రామ్స్ ఉంటుంది. అంతేకాదు డిస్ప్లే కూడా 8Kకి సపోర్ట్ చేస్తుంది. అదే మన యాపిల్ చూసుకుంటే 4K వరకే సపోర్ట్ ఉంది, 8Kకి సపోర్ట్ చేస్తుంది. దీనిలో కూడా మీకు యాపిల్లో ఉన్నట్టు హ్యాండ్ గెస్చర్స్ ఉంటాయి, ఐ ట్రాకింగ్ ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. హార్డ్వేర్ విషయానికి వస్తే ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. స్నాప్డ్రాగన్ XR2+. వీళ్ళ ఓన్ OS అయితే ఉంటుంది, వివో ఆరిజిన్ OS విజన్ అని చెప్పేసి దానికి పేరు పెట్టారు. దీన్ని మీరు టాబ్లెట్ కానీ మొబైల్ కానీ పీసీ కానీ ఇట్లాంటి వాటికి కూడా కనెక్ట్ చేయొచ్చు. అండ్ క్లౌడ్ గేమ్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు ఆడొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. దీనిలో కూడా మీకు ఎక్స్టర్నల్ బ్యాటరీ అయితే ఉంటుంది, 2 to 3 hours బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సేమ్ కాన్సెప్ట్ ఏదైతే యాపిల్ విజన్ ప్రో మీరు చూసారు అదే కాన్సెప్ట్ డిట్టో దింపారు. ప్రైస్ మాత్రం చాలా తక్కువ రేట్కి అయితే ఇది వస్తుంది. ఇండియాకి వస్తారో అదో క్వశ్చన్ మార్కే. ఇది చైనాలో అయితే లాంచ్ చేశారు. అంతేకాదు వివో X300 సిరీస్ స్పెక్స్ కూడా లీక్ అయినాయి. వివో X200 సిరీస్ ఇండియాలో మంచి హిట్ అయినాయి. X200 Pro, అల్ట్రా చాలా మంది అడిగారు. అల్ట్రా వీడియో చేసిన తర్వాత ఇండియాలో లాంచ్ అవ్వలేదు అల్ట్రా. కాకపోతే అల్ట్రాలో ఉండే ఫీచర్ని ఇప్పుడు ప్రో మోడల్కి తీసుకొని రాబోతున్నారు. X300 Proలో ఇప్పుడు మీకు 2 చిప్స్ అయితే ఉంటాయి. ఇంతకుముందు అల్ట్రా మోడల్లోనే ఉండేవి, ఇప్పుడు ప్రో మోడల్ తీసుకొస్తున్నారు. VS1 చిప్ ఉంటుంది, VE3+ చిప్ ఉంటుంది. పోస్ట్ ప్రాసెసింగ్ ఒకటి, ప్రీ ప్రాసెసింగ్ ఒక చిప్ అయితే పనిచేస్తారు అనమాట. మీరు ఫోటో తీసిన తర్వాత తీయక ముందు ఇవన్నీ పనిచేసి మీకు ఫోటో బాగా వస్తుంది ప్రాసెసింగ్ అయిన తర్వాత. ఈ 2 చిప్పులు ఇప్పుడు ప్రో మోడల్లో కూడా తీసుకొని వస్తున్నారు, అల్ట్రా మోడల్లో ఉండేవి. అండ్ దాంతోపాటు కొత్త ప్రాసెసర్ వస్తుంది, మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ అయితే వస్తాయి. కెమెరా సెన్సార్ విషయానికి వస్తే 50 మెయిన్ 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. HDR వీడియోలో కొద్దిగా చేంజెస్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. ఇవి కొన్ని లీక్స్ X300 సిరీస్కి సంబంధించి. సెప్టెంబర్ ఎండ్లో ఇవి చైనాలో లాంచ్ అయితే ఇండియాకి నవంబర్ డిసెంబర్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి రిలయన్స్ AGM అయితే అనౌన్స్ చేసింది. ఎప్పుడు ఆగస్ట్లో వీళ్ళు AGM అయితే పెడతారు, యాన్యువల్ జనరల్ మీటింగ్ అని చెప్పేసి. అండ్ ఈసారి డేట్ అయితే కొద్దిగా లేట్గా అనౌన్స్ చేశారు. ఈసారి యాన్యువల్ జనరల్ మీటింగ్ వచ్చేసరికి ఆగస్ట్ 29వ తారీఖు జరుగుతుంది. ఇది 48th AGM వీళ్ళకి. దీనిలో ఏవేవి అనౌన్స్ చేస్తారు ఒకటి కూడా తీసుకురారు. 10,000 రూపాయల లోపు ఫోన్ తీసుకొస్తామని చెప్పారు, జియో ఫోన్ అని చెప్పేసి అప్పుడు బాగా హంగామా చేశారు, తీసుకురాలేదు. శాటిలైట్ ఇంటర్నెట్ తీసుకొస్తామని చెప్పారు, అది కూడా తీసుకురాలేదు. సో ఏవో కొత్త అని చెప్తారు కానీ చాలా వరకు వీటిలో తీసుకొని రారు. మరి చూడాలి ఈసారి ఏమేమి అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే 20 AAA బ్యాటరీస్ నిప్పో బ్రాండ్వి జస్ట్ 199 రూపీస్కి అయితే వస్తుంది. 250 రూపీస్ అట్లా ఉండేవి, 49 రూపీస్ మీకు కూపన్ డిస్కౌంట్ అయితే వస్తుంది. దీంతో పాటు సోనీ 720N యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్, ఇవి 1000 సిరీస్ వచ్చేసరికి ఇవి ప్రీమియం అనమాట. ఇవి బడ్జెట్లో వస్తాయి. ఈ 720 సిరీస్ ఇవి తక్కువ రేట్కి వస్తుంది, 7140 రూపీస్కి అయితే వస్తుంది. దీని మీద 1660 రూపాయలు బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది యాక్సిస్ బ్యాంక్ మీద. ఒకవేళ డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి లింక్స్, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ చూడాలంటే ఇక్కడ ప్రొటాక్స్లో కూడా ఉంటాయి. ఇలా టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి, టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ మీకు ఇంకా ఎక్కువ డీల్స్ అయితే కనిపిస్తాయి. ఇప్పుడు ట్విట్టర్ మనం ఓపెన్ చేసి చూసాం అనుకోండి, X ఓపెన్ చేస్తే మీకు టిక్టాక్ ట్రెండ్ అవుతూ ఉంది. టిక్టాక్ ఎందుకు ట్రెండ్ అవుతుందంటే టిక్టాక్ మళ్ళీ ఇండియాకి తిరిగి రాబోతుంది అని చెప్పేసి ఉగాహరణలు స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే చాలామందికి టిక్టాక్ ఇండియాలో VPN లేకుండా ఓపెన్ అవుతుందని చెప్పి కొంతమంది పోస్ట్ చేస్తున్నారు. నార్మల్గా అయితే ఓపెన్ అవ్వట్లే. టిక్టాక్ వెబ్సైట్ మనం ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే మనకి VPN లేకుండా అయితే ఓపెన్ అయితే అవ్వట్లేదు. తొందరలో దీని మీద బ్యాన్ తీసేయొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇండియాకి చైనాకి మధ్య సంబంధాలు బాగాలేవు. ఇండియా ఫ్లైట్స్ చైనాకి డైరెక్ట్ కూడా వెళ్ళవు. ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఓపెన్ చేశారు. అంతేకాకుండా వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ కూడా చెప్పారు, చైనా ఫైనాన్స్ మినిస్టర్, ఇండియాతో మేము ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కూడా మాట్లాడుతున్నాము. డైరెక్ట్ ఇండియా నుంచి చైనాకి, చైనా నుంచి ఇండియాకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అయ్యేలా కూడా చూస్తామన్నట్లు కూడా చెప్తున్నారు. ట్రంప్ వల్ల ఇండియా చైనా మధ్య సంబంధాలు బలపడుతున్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ బ్రిక్స్ నేషన్స్ని కొద్దిగా దూరం ఉంచుతున్నాడు, ముఖ్యంగా రష్యాకి సపోర్ట్ చేసే వాళ్ళందరినీ దూరంగా ఉంచుతున్నాడు. చైనా అంటే అసలు పడదు వాళ్ళకి, ఎందుకంటే చైనా ఎదుగుతుంది కాబట్టి చైనా అంటే అసలు పడదు అమెరికాకి. సో ఇట్లా అందరిని దూరం పెట్టేశారు. ఇవన్నీ మేబీ కలుస్తున్నట్లున్నాయి అమెరికాకి కొద్దిగా ఆపోజిట్గా, బెటర్ శక్తి లాగా ఎదగడానికి. మరి చూడాలి, ఒకవేళ ఇది కానీ నిజమైతే మాత్రం టిక్టాక్ తొందరలో మనం చూడొచ్చు. ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు. మీరు టిక్టాక్ వచ్చేస్తుందంటే మాత్రం ప్రజెంట్ అయితే నమ్మకండి. నెక్స్ట్ మనకి బ్లింకిట్ లెన్స్కార్ట్లో కొలాబ్ అయ్యి జస్ట్ 10 నిమిషాల్లో మీకు స్పెట్స్ ఇంటికి డెలివరీ చేస్తున్నారు. మీకు సైట్ ఉంటుంది కదా, సైట్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు కదా, మీకు ఎంత సైట్ ఉంది AIకి -0.25 నుంచి -1.5 వరకు అక్కడ ఉన్నాయి. వాటిలో ఏదైనా మీరు సెలెక్ట్ చేసి మీరు ఆర్డర్ పెట్టారనుకోండి, 10 నిమిషాల కళ్ళజోడు మీకు ఇంటికే డెలివరీ చేస్తారు. ప్రజెంట్ ఈ సర్వీస్ 7 సిటీస్లో అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తారు. హైదరాబాద్ కూడా ఉంది, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై, కోల్కతా, ముంబై ఈ సిటీస్లో సర్వీస్ అయితే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మన కర్ణాటక హైకోర్టు రీసెంట్గా ఓలా బైక్స్ ఉన్నాయి కదా, బైక్స్ ర్యాపిడో ఏదైతే బైక్ రైడ్స్ ఉన్నాయి వాటిని అయితే
స్టాప్ చేసేసింది. ఎందుకంటే ఆటో డ్రైవర్స్ పిటిషన్ అయితే వేశారు. సో అండ్ కోర్టు కూడా 2 వీలర్స్ మీద ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే చేయకూడదు, ఎందుకంటే అది ప్రమాదకరం, అంత సెక్యూరిటీ కూడా కాదు అని చెప్పేసి క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి దగ్గర 1,50,000 మెంబర్స్ అందరూ కలిసి అప్లై చేశారు కోర్టుకి, ఎంతమంది మేము బతుకుతున్నాం దీని మీద అని చెప్పేసి. సో కోర్టు అయితే ఇప్పుడు దాని మీద బ్యాన్ అయితే ఎత్తేసింది. ఇప్పుడు ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ బైక్ రైడ్స్ ఉన్నాయి అవి అయితే స్టార్ట్ అయినాయి బెంగళూరులో. నెక్స్ట్ న్యూస్ దగ్గరికి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే అమిడ్ అడుగుతున్నారు, విచ్ వన్ ఈస్ గుడ్ టు పర్చేస్ OnePlus 13R S24 FE బట్ ఇట్స్ కన్ఫ్యూజింగ్ యాజ్ కెమెరా క్వాలిటీ is not good in OnePlus 13R and Samsung S24 FE. I don't like Exynos. I need for gaming and should have good camera quality but not ఫ్రమ్ వివో, ఒప్పో, రియల్మీ, ఐక్యూ. ఇవన్నీ వద్దనుకుంటే మీకు ఈ రెండిట్లో బెటర్ ఆప్షన్ OnePlus 13Rకి వెళ్ళండి. OnePlus 13Rలో మీరు కొద్దిగా గేమ్స్ ఆడుకోవచ్చు అండ్ కెమెరా కూడా కొద్దిగా బాగానే ఉంటాయి. S24 FE మీకు కంప్లీట్ ప్యూర్లీ కొద్దిగా బెటర్ కెమెరా ఉంటుంది 13R కంటే, కాకపోతే రెండు బ్యాలెన్స్ చేయాలి. గేమింగ్ కెమెరా అంటే మాత్రం 13R బెటర్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసరికి ఢిల్లీలో మొత్తం డాగ్స్ అన్నిటిని తీసేయాలి, స్ట్రీట్ డాగ్స్ అన్నిటిని అని చెప్పేసి ఒకటి కోర్టు తీర్పిచ్చింది కదా, దాని మీద చాలా నడిచినాయి. ఈవెన్ ఒక కామన్ మ్యాన్ అయితే సీఎంని కొట్టేదాకే తెలిపాడు. సో ఇట్లా మొత్తం నడుస్తున్నాయి. సో అందరూ రిక్వెస్ట్ చేశారు కోర్టుకి, చాలా పిటిషన్స్ కూడా వెళ్ళినాయి, స్ట్రీట్ డాగ్స్ ఉండాలి, వీధుల్లో కనపడాలి కుక్కలు అని చెప్పేసి చాలా మంది పిటిషన్లు అయితే వేశారు. ఇప్పుడు కోర్టు అయితే కొన్ని మార్పులు చేసింది. ఏదైతే డాగ్స్ ఉన్నాయో వాటిని పట్టుకుంటారు, వాటికి స్టెరిలైజేషన్ చేస్తారు, పిల్లలు పట్టకుండా చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ వాటి కండిషన్ కూడా చెక్ చేస్తారు, వాటికి ర్యాబీస్ ఉందా ఇవన్నీ చెక్ చేస్తారు. అవి బాగానే ఉన్నాయంటే అప్పుడు వాటిని వదిలేస్తారు, లేకపోతే మాత్రం వాటిని అక్కడే షెల్టర్స్లో అయితే ఉంచుతారు. ఏవైతే డాగ్స్ వీటిలో వదిలేస్తారో వాటికి ఇంటి దగ్గర ఫీడ్ చేయొద్దని చెప్తున్నారు. కొన్ని షెల్టర్స్ ఏర్పాటు చేస్తాం, ఆ షెల్టర్స్లోనే మీరు డాగ్ ఫుడ్ అయితే మీరు నా ఇంట్లో మిగిలిన ఏమైనా పెట్టాలనుకున్నా కానీ అక్కడికే పెట్టాలి, మీరు ఎక్కడ పడితే అక్కడ ఫీడ్ చేయకూడదు. ఫీడ్ చేస్తే మళ్ళీ అవి అక్కడక్కడ తిరుగుతాయి, మళ్ళీ మీ పిల్లల్ని కొరికినాయి అవి అని చెప్పి మాకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి కోర్టు చెప్పింది. అంతేకాకుండా ఒక ట్విస్ట్ కూడా ఇచ్చింది కోర్టు. ఎవరైతే పిటిషన్లు పెట్టారో, చాలామంది పిటిషన్లు పెట్టారు డాగ్స్ కావాలి అని చెప్పేసి స్ట్రీట్స్లో, వాళ్ళందరికీ 25,000 నుంచి 2 లక్షల మధ్యలో మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఏదైతే డబ్బులు మీరు చెల్లిస్తున్నారో, మీరు వీటి మీద ప్రేమతోనే కదా మీరు పిటిషన్లు వేసింది, ఈ డబ్బులు చెల్లించండి, మీరు ఇచ్చిన డబ్బులతో వాటికి కావాల్సిన ఏర్పాట్లు మేము చేస్తాం, వాటిని బాగా చూసుకుంటాం అని చెప్పేసి కోర్టు అయితే ఎవరైతే పిటిషన్లు పెట్టారో వాళ్ళకు బాంబు పేల్చింది. నెక్స్ట్ మనకి అమెరికాలో 6,000 మంది వీసాలు క్యాన్సిల్ చేసింది, మొత్తం స్టూడెంట్సే దగ్గర 6,000 మంది. సో రకరకాల రీజన్స్ చెప్పేసి, కొంతమంది టెర్రరిస్టులతో లింక్ ఉందని చెప్పేసి, కొంతమంది చిన్న తప్పులు చేశారని చెప్పేసి, అండ్ చాలా రీజన్స్ అన్నీ చెప్పి మొత్తం వాళ్ళకి ఒక 6,000 మందిని అయితే పంపించేశారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా అయితే, ఓన్లీ ఇండియా కాదు ప్రపంచవ్యాప్తంగా పంపించేశారు. అండ్ దాంతోపాటు వర్కింగ్ వీసాస్ ఉన్నాయి, వాటిని కూడా క్యాన్సిల్ చేశారు. రీసెంట్గా మన సింగ్ ఒకళ్ళు ఆగస్టు 18వ తారీఖు హర్జిందర్ సింగ్ ట్రక్ డ్రైవర్ అనమాట, వర్కింగ్ వీసా మీద, ఆయన దగ్గర ఇవన్నీలో డాక్యుమెంట్స్లో ట్రక్ నడపడానికి ఇట్లాంటివి ఏం లేవు. ఆయన మన ఇండియాలో నడిపే ట్రక్ అక్కడ, అంటే ఎక్కడ పడితే అక్కడ యూటర్న్ తీసుకోవడం ఇట్లా చేస్తుంటాం ఇండియాలో. అట్లా సడన్గా యూటర్న్ తీసుకునేసరికి కారు ఒకటి బ్రేక్ వేయకుండా ఆగి ట్రక్కును గురించి చనిపోయారు, 2-3 దాకా చనిపోయారు కార్లో ఉన్న వాళ్ళు. ప్రజెంట్ అయితే ఇతన్ని అరెస్ట్ చేశారు, అండ్ డాక్యుమెంటేషన్ కరెక్ట్ లేదు, ఇల్లీగల్గా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అండ్ చాలా వర్కింగ్ వీసాస్ కూడా ఇవ్వము ఇక్కడి నుంచి అని చెప్పేసి చెప్తుంది అమెరికా. అయితే మ్యాక్సిమం చాలా స్ట్రిక్ట్ చేసేస్తుంది, అమెరికాకి వెళ్ళాలంటే కొద్దిగా కష్టమైపోతుంది. ఇప్పుడు అందుకే చాలామంది యూకేకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు స్టూడెంట్స్. అక్కడ కూడా ఇప్పుడు రూల్స్ అయితే మార్చేస్తున్నారు, ఇంత ముందులా కాకుండా చాలా వరకు రూల్స్లో చేంజెస్ అయితే చేస్తున్నారు. ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలామంది ఓటీటీ రిలీజ్ గురించి అడుగుతుంటారు. ఈరోజు ఓటీటీలో చాలా సినిమాలు అయితే రిలీజ్ అయినాయి. ఒకవేళ వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటే హరిహర వీరమల్లు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ ఉంది చూడడానికి మీకు. సర్ మేడం ఇది ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. మారీసన్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఇవన్నీ తెలుగు లాంగ్వేజెస్లో ఉన్నాయి, తెలుగులో కూడా మీరు చూడొచ్చు. F1 అండ్ మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రికనింగ్ ఉంది కదా, ఈ 2 మూవీస్ రెంట్కు ఉన్నాయి ప్రైమ్ వీడియోలో. ఈ వీకెండ్ చాలా సినిమాలు వచ్చినాయి ఓటీటీలో, థియేటర్లో అయితే ఏం లేవు కొత్తగా. సో మీకు ఏం నచ్చినాయి ఇప్పుడు చెప్పిన సినిమాల్లో, మీరు ఏదైనా చూసారా, మీరు ఏది రికమెండ్ చేస్తారు ఈ వీకెండ్ చూడడానికి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి మధ్యప్రదేశ్లో జరిగింది. మధ్యప్రదేశ్లో బిన్ డిస్టిక్లో నౌదా అనే ఒక గ్రామంలో పంచాయతీ ఉంటుంది, గ్రామ పంచాయతీ ఉంటుంది. దానిలో ఒక సర్పంచ్ ఉంటారు అండ్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉంటారు. అండ్ హిందీలో అయితే సచివ్ అండ్ ప్రధాన్ అంటారు అనమాట. ప్రధాన్ వచ్చేసరికి సర్పంచ్, సచివ్ వచ్చేసరికి గ్రామ సెక్రటరీ. సో వీళ్ళు ఆగస్టు 15వ తారీఖు జెండా వందనం చేసిన తర్వాత గ్రామంలో అందరిని పిలిచి జెండా వందనం చేస్తారు. పంచాయతీ ఆఫీస్ దగ్గర చేస్తారు జనరల్గా అయితే. అప్పుడు లడ్లు పంచుతారు. సో అందరికి 2 లడ్లు ఇచ్చారు. కమలేష్ అని ఒక అతనికి మాత్రం 1 లడ్డే ఇచ్చారంట. ఆయన హట్ అయ్యాడు, నాకు 1 లడ్డే ఇచ్చారు, మిగతా వాళ్ళకి 2 లడ్లు ఇచ్చారని చెప్పేసి అదే పనిగా సీఎం హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తూ ఉన్నాడు. చాలా రోజులు సీఎం హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసి ఇసుకిస్తున్నాడు వాళ్ళని. ఎందుకురా అంటే నాకు 1 లడ్డే ఇచ్చారంటున్నారు. నేను బాధ భరించలేక పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్ మొత్తం కిలో లడ్లు తీసుకెళ్ళి అతనికి ఇచ్చినా కానీ తీసుకోవట్లేదు. ఆ రోజు నాకు ఇవ్వలేదు నువ్వు, ఆ రోజు 1 లడ్డు ఇచ్చావు, అందరి ముందు నన్ను అవమానపరిచావు, నాకు వద్దు, మిమ్మల్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి రోజు సీఎం హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసి ఇసుకిస్తున్నాడు ఇతను. ఇదేం లడ్డులో పంచాయతీ అని మీరు అనొచ్చు. అట్టనే ఉంటాయి అనమాట గ్రామాల్లో చిన్న చిన్న వాటికి
ఇలా జరుగుతూ ఉంటాయి. అందుకే మీకు విలేజెస్లో చాలా చిన్న చిన్న స్టోరీస్ బాగా వస్తాయి. ఇప్పుడు పలకం చూడొచ్చు, చిన్న నల్లి బొక్క కోసం మొత్తం సినిమా ఉంటుంది, అట్లా ఉంటుంది అనమాట. ఇదే ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉంది టెక్నాలజీ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకో 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే మనం 5 million అయితే రీచ్ అవుతాం. మళ్ళీ మనం మండే టెక్నాలజీ కదా, సెలవు, బాయ్.